జంపన్న గారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు సార్? మావోయిస్టులు చేసిన కీలక ప్రకటన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అనంత పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. మీరు కూడా చూసుంటారు. జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సాయుధ పోరాట విరమణగా దీన్ని అర్థం చేసుకోవచ్చా? ఇది అంటే ఒకటి ఏంటంటే సాయుధ పోరాట విరమణ ప్రకటన మనము అక్టోబర్ 16వ తారీఖు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆ పార్టీలో కూడా సీనియర్ మోస్ట్ ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు అలియా సోను ఆల్రెడీ లేఖ విడుదల చేయడమే కాకుండా కూడా ఆషన్న సోనుల నాయకత్వంలో 300 మంది కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల ముందట సాయుధ పోరాట విరమణ చేసిన విషయాలు కూడా మనకు తెలుసది. తర్వాత అప్పటి నుండి కూడా చర్చ జరుగుతున్నది. ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో కూడా మరో 2 సిసి మెంబర్లు చంద్రన్న, సుజాతక్క, మరికొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, ఇతర సభ్యులు కూడా వాళ్ళు లీగల్ అంటమా, సరెండర్ అంటమా, లేదా జనజీవన సేవ అంటమా, ఏ పదాలు అన్నప్పటికీ సాయుధ పోరాటాన్ని వదిలేసిండ్రు. ఈ సాయుధ పోరాటాన్ని వదిలివేయడం అనేది గత కొంతకాలంగా కొన్ని వందల మంది వాళ్ళు బయటకు వస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో, ఇతర రాష్ట్రాల్లో అంతటా కూడా వస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఏంటిది, దీని కారణాలు ఏంటి అంటే ఒక వంక ఇప్పటికీ సాయుధ పోరాటం చేస్తామన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అడవిలో ఉన్నారు. కాబట్టి ఒక వంక వాళ్ళు అన్నప్పటికీ చాలా ఎక్కువ సంఖ్యలో ఇది నిరంతరం ఈ బయటికి రావడం అనేది ఉందో, ఇది నేను ఇవాళ కాదు, నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. 8 సంవత్సరాల నుంచి నేను ఆ పార్టీ నుంచి ఒక కేంద్ర కమిటీ మెంబర్ గా బయటకు వచ్చినప్పుడే మావోయిస్టు పార్టీ ఏదైతే సాయుధ పోరాట మార్గం ఉందో దీనికి కాలం చెల్లింది. ఎందుకు చెల్లిందన్నా, నేను వాస్తవంగా ఒకనాడు 60లో, 70లో, 80 నాటికి లేదా 90లో కొంతవరకు ఈ దేశంలో గ్రామాల్లో భూస్వాములు ఉన్నారు కాబట్టి, పెత్తందారి వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆనాడు మావోయిస్టు పార్టీ ఒక వంక సాయుధ పోరాటాలు కొనసాగించింది, మరొక వంక రాజ్యాంగ పద్ధతిలో పట్టినే ఆనాడు కూలీ సమస్య పైన లేదా వేరు అనేక సమస్యల పైన, ఉదాహరణకు ప్రత్యేక తెలంగాణ పోరాటం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం అది ఒక రాజ్యాంగబద్ధ పోరాటం. అది మొట్టమొదటిగా ఈ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీగా కొండపల్లి సీతారామయ్య రాసిన దాని ప్రకారంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది మొట్టమొదటగా మావోయిస్టు పార్టీ మాత్రమే. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ మావోయిస్టు శ్రేణులను కలిపి ప్రారంభించింది కూడా మావోయిస్టు పార్టీనే. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్నప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ అంటే మావోయిస్టు పార్టీ ఒక వంక సాయుధ పోరాటం చేసింది అంటే ఈ దేశంలో ఇంకెవరు చేయలే కాబట్టి, చేసిన నామమాత్రమే కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఈ సాయుధ పోరాట విరమణ అంటున్నారు కదా, ఇక ఆయుధాలు లేకుండా అని అంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఇక హ్యాండ్స్ ఆఫ్ పైన, లేదంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఇందాక డిటి నాయక్ గారు అన్నట్టుగా జనజీవన స్రవంతుల్లోకి వచ్చి ఏదైనా ఒక రాజకీయ పార్టీయో లేదంటే ఒక సంస్థ ఏదో పెట్టుకొని ప్రజల తరపున పోరాడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? జంపన్న గారు అంటే మావోయిస్టు పార్టీకి ఓన్లీ సాయుధ పోరాట ముద్ర అనేది అవుతుందో, హింస అనేది అవుతుందో, హింస జరిగిన మాట వాస్తవమే. హింస ఇరు పక్షాల నుంచి జరిగింది, ప్రభుత్వం నుంచి జరిగింది, మావోయిస్టుల నుంచి జరిగింది, భూస్వామ్య వర్గాల నుంచి జరిగింది, ప్రజల నుంచి జరిగింది. కాబట్టి హింసలు అవన్నీ ఆ చర్చ వేరే. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనప్పటికీ ఇవాళ మావోయిస్టు పార్టీకి గత 10-15 సంవత్సరాల క్రితమే అంటే ఆనాడు భూస్వామ్య వ్యవస్థ లేదు కాబట్టి ఈ అంటే పెట్టుబడిదారు వ్యవస్థ ఉంది. ఇప్పుడు జరిగే సమాజం చాలా మార్పులు అయినాయి కాబట్టి అది ఏనాడో తన యొక్క లైన్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉండే అనే విషయాన్ని కూడా నేను చెప్పాను. కాబట్టి ఏదేమైనప్పటికీ సోను మల్లజుల కోర్టు వేణుగోపాలరావు ఎవరైతుందో ఆయన రాసి బయటికి రావడం కూడా నేను దాన్ని వెల్కమ్ చేసిన కూడా నేను. కాబట్టి అది మాత్రమే కాదు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎంఎంసీ అంటే కూడా నేను మరింత కొంత స్పష్టపరచాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కమిటీ అది అంటే మొత్తం పార్టీకి అది ప్రాతినిధ్యం కాదు, అది మావోయిస్టు పార్టీకి.
లేదా దండకారణ్యం కూడా అది ప్రాతినిధ్యం కాదు. దండకారణ్యం వేరే. దండకారణ్యం అనేది ఛత్తీస్గఢ్ లో ఉంది. అది ఎక్కువ భాగం ఛత్తీస్గఢ్ లో కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు దండకారణ్య భాగంగా ఎక్కువ కొనసాగుతాయి. కానీ ఇక్కడ ఎంఎంసీ అనే దాంట్లో కూడా తక్కువ ఉంటది. అక్కడ కూడా ఒక 40 సంవత్సరాల నుంచి అక్కడ ఒక పార్టీ కొనసాగుతుంది. అయితే ఆ కమిటీ పెట్టిన 2010 తర్వాత మాత్రమే అక్కడ కమిటీ పెట్టడం జరిగింది, అది ఎంఎంసీ అనే పేరు మీద. కాబట్టి ఏదైనప్పటికీ అంటే అది ఒక చిన్న కమిటీ, చిన్న రాజ్యం. అంటే ఇప్పుడు జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం అంటున్నారు కదా, ఆ తర్వాత ఏం చేస్తారు అని ఇప్పుడు ఆశన్న వీళ్ళందరూ ఆ మధ్యన మాట్లాడింది మనం చూసాం. అలాగే మీరన్న సోని మల్లోజుల వేణుగోపాలరావు చేసిన ప్రకటన కూడా మనం చూసాం. అంటే మా ఉద్యమం ఇక్కడికి ఆగిపోయింది, సాయుధ పోరాటం ఉండదు, ప్రజల్లోకి వచ్చిన ప్రజల తరపున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని. అంటే ఒక పార్టీ ఏమైనా ఫ్లోట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, సిపిఎం, సిపిఐ ఇలాంటి పార్టీలు ఉన్నాయి. అలాంటి పార్టీలాగా మామూలుగా ఇంకా రాజకీయాల్లోకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు తప్పనిసరిగా నేను అనేది ఏంటంటే సాయుధ పోరాటం సాధ్యం కాదనుకున్న వాళ్ళు అంటే తిరిగి అంటే ఆల్రెడీ సోను తన యొక్క లేఖలో కూడా స్పష్టం చేసిండు, అది చట్టబద్ధంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామనేది. ఓన్లీ సోను 300 మందే కాదు, ఇప్పుడు వచ్చే ఎంఎంసీ వాళ్ళు గాని లేదా గతంలో కూడా సరెండర్ అయిన వాళ్ళు ఇప్పుడు డిటి నాయక్ గారు అంటుండ్రు, చాలా స్పష్టంగా చెప్పిండు తన అభిప్రాయాన్ని. ఇక్కడ వచ్చి చట్టబద్ధ పద్ధతులు మీరు చేయండి అనేది అనేక మంది డిటి నాయక్ లాగా అనేక మంది కూడా మాట్లాడుతున్నారు. రోజు వరకు నాతో కూడా చాలా మంది చెప్తున్నారు, మీరు చెయ్యండి, మీరు ఆల్రెడీ సరే కుటుంబాన్ని వదిలేరు, త్యాగాలు చేసిండ్రు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అది బీజేపీ పార్టీ అయినా పోలీస్ అధికారులైనా ఎవరైనా దీన్ని గుర్తిస్తున్నారు. హింసను మాత్రం వ్యతిరేకిస్తున్నారు తప్ప మావోయిస్టు పార్టీ త్యాగాల్ని గుర్తించకుండా ఎవరు లేరు. కాబట్టి మీ ఆ పని ఏదైతుందో చంపడం చనిపోవడం తప్ప ఏం లేదు అనేది అది వాస్తవం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఎవరైనప్పటికీ వీళ్ళు చట్టబద్ధంగా వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం లాగా కాదు, ఒక చట్టబద్ధమైన పద్ధతిలో బట్టి వాళ్ళు కార్యకలాపాలు ఎవరైనా చేయొచ్చు. నేను కూడా చేస్తున్నా, నేను కూడా మాట్లాడుతున్నా కదా, నేను కూడా కమ్యూనిజం గురించి ఇది కేవలం మహారాష్ట్ర. జంపన్న గారు ఇప్పుడు లొంగిపోతా ఉంటున్నారు కదా, ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే గతంలో మేము విరమిస్తాము, మేము చర్చలకు వస్తామంటే ఇంకా చర్చలు ప్రసక్తే లేదని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పేసింది. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఒక లేఖ రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎలా అడ్రస్ చేయాలి, మీరేం కోరుకుంటున్నారు? వాళ్ళు ఏమి కోరుకుంటుండేదో వాస్తవంగా మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు ప్రారంభించినప్పుడు నేను ప్రభుత్వానికి ఆ రోజు స్పష్టంగా చెప్పిన, మీరు శాంతి చర్చలు ప్రారంభించండి, మీకు అయ్యే నష్టం లేదు, ప్రభుత్వానికే ప్రయోజనం అనే విషయాన్ని చెప్తూనే ప్రభుత్వానికి చెప్పిన తర్వాత మావోయిస్టులకు కూడా మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి, మీరు కాల్పుల విరమణ అన్నారు, శాంతి చర్చలకు వస్తామని అన్నారు, కానీ స్పష్టంగా సాయుధ పోరాట విరమణ మీరు ప్రకటించలేదు. మీరు ప్రకటించండి, మీరు వచ్చి చర్చలు జరపండి, మీరు ప్రకటించడం ద్వారా మీ పార్టీకి చాలా ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా నేను ఆనాడు చెప్పిన. మీ పార్టీ పైన ఉన్న నిషేధం తొలగించే రైట్ గానీ గవర్నమెంట్ సార్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది లొంగిపోతున్నారు, అలాగే వాళ్ళ మీద ఉన్న రివార్డ్స్ ని ప్రభుత్వం వాళ్ళకే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మల్లోజుల వేణుగోపాల్ ఆయన మీద ఉన్న రివార్డ్ అమౌంట్ ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయనకే ఇచ్చారు. రివార్డే కాదు, ఇవ్వాలి. అది ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఇంకేం కావాలి అంటే లొంగిపోయే వాళ్ళకి ఏం చేస్తే కొత్త ఏం కాదు, అది గత 20-30 ఏళ్ల పైనుంచి కూడా లొంగిపోయిన వాళ్లకు రివార్డ్ ఇవ్వడం అనేది ఉంది. కానీ భూములు, ఇండ్లు, ఉద్యోగాలు అనేటివి అది పేరుకు మాత్రమే గవర్నమెంట్స్ అంటాయి, ఎక్కడ కూడా ఇయ్యలేదు. ఒకరిద్దరికి మాత్రం ఇచ్చారు, ఒకరిద్దరికే తప్ప ఎవరికి ఇవ్వలేదు. మన తెలంగాణలో కూడా చూడండి, ఎవరికి ఇచ్చిండండి? జీవో ఉన్నది పోయిన దాదాపు 20 ఏళ్ల కాంచి జీవో ఉన్నది. జీవో ఉన్నప్పటికీ ఎవరికి ఇయ్యరు, వాళ్ళు ఎంటబడి. అంటే ఇప్పుడు పోలీసు అధికారులు సహజంగానే వాళ్ళ కాడ ఉన్న వాటిని వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అధికారులు నాకు తెలిసి. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ భూములు ఇవ్వరు. రాజకీయ నాయకులు ప్రాధేయపడితే 10 సార్లు తిరుగుతుంది తప్ప అవి రావవి. దాదాపు ఇప్పుడు మన తెలంగాణలో కూడా చూడండి, ఎంతో మంది ఉన్నారు పేదవాళ్ళు. టీటీ నాయక్ కూడా తెలుసు, చాలా మంది. అంటే ఎంత మంది పేదవాళ్ళు లొంగిపోయిన వాళ్ళరో ఎవరికి ఇచ్చిందండి? ఎవరికి ఇవ్వాలి? కాబట్టి చెప్తారు నేనే మినిస్టర్ల దగ్గరికి పోయి ఇప్పించాను, కొందరికి ఇచ్చారు. అప్పుడు లొంగిపోయిన వాళ్ళకి నేనే కొందరికి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ఇప్పించాను వాళ్ళకి బెనిఫిట్స్, ల్యాండ్ ఇట్లాంటివి. కరెక్ట్
కరెక్ట్ అండి. మీరు కొన్ని చేసిండ్రు, అధికారులు అట్లా చేయటం లేదని కాదు, కానీ తక్కువ. అంటే అధికారులు చేస్తే కూడా రెవెన్యూ వాళ్ళు వినరండి. రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు అంటే వరంగల్ సిపి కూడా డైరెక్ట్ మాట్లాడితే కూడా కలెక్టర్ వినలేదు. ఓకే రైట్. మీరు